హలో అన్న. నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నా అన్న. థ్యాంక్స్. మీరు తమరు ఇన్వైట్ చేశారు. అట్లేం లేదన్న. మన ఎందుకంటే ఛానల్‌కి రావటం మీరు చాలా మిమ్మల్ని ఒక చాలా బాగుంది. పరమ భక్తుడిగా తమరు ఇన్వైట్ చేసి ఊహించుకునేసరికి రావటం చాలా హ్యాపీగా ఉందన్న. మన థ్యాంక్ యూ అన్న. స్టూడియో చాలా బాగుంది. అన్న థ్యాంక్ యూ అన్న. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్న. సో అదే మిమ్మల్ని పరమ భక్తుడిగా ఊహించుకుంటే ఆ! ఇట్లా అయింది ఏంటి పరిస్థితి? అను మీడియాలో ఆహ్, అమాంతంగా కేసు పెట్టారు అనే న్యూస్ ఒకటొచ్చింది. ఎప్పుడు నేను మైహంభుజాలో 51,00,000 పెట్టి లడ్డు తీసుకున్నానో, అవును. అంతకుముందు ఎప్పుడు 29,00,000 పెట్టి లడ్డు తీసుకున్నానో, సోషల్ మీడియాలో ఒక గుర్తింపు అవును. ఒక గుర్తింపు ఓవర్‌నైట్ సెలబ్రిటీ హోదా దక్కింది. ఆ తర్వాత ఏ న్యూస్ నా మీద వచ్చినా కూడా అది ఇంకా గట్టిగా వైరల్ అవుతూ అచ్చా. వస్తుంది. ఓకే. ఓకే. సో, ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో ఈ వాస్తవాలు ఏంటని తమలాంటి సీనియర్ జర్నలిస్టు ఆడిట్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని రైట్. రైట్. ముందుకు వస్తూ ఒక క్వాలిటీ న్యూస్ సమాజానికి రైట్. ఇద్దామన్న మైండ్ సెట్‌తో తమరు ఎగ్జాక్ట్‌లీ. పిలిచేయడం జరిగింది. సో, అదే సందర్భంలో మిమ్మల్ని దగ్గరికి రావడం జరిగింది. నీ మహబూజాలో 51,00,000 లడ్డు తీసుకోవడం వల్ల మనము నా పేరు మీద ఏ చిన్నది వచ్చినా కూడా అది గట్టిగా వైరల్ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. ఇవాళ సోషల్ మీడియా చాలా అడ్వాన్స్ ఉందన్న. కాకపోతే వాస్తవాలు తెలుసుకొని, రియాలిటీ చెక్ చేసి ఆహ్, ఆ కేస్ ఏంటి? జరిగిన ఏంటి తెలుసుకొని చేస్తే బాగుండేది. బాగుంది. డ్యామేజ్ జరగకోకుండా, కుటుంబాలు అన్యాయం కాకోకుండా కరెక్ట్. ఉంటాయి. కరెక్ట్. అలా ఇప్పుడు మీరు పరారీలో ఉన్న నిందితుడు అవునా కాదా? అది తప్పు. నేనెందుకు పరారీలో ఉన్నాను. మా ఇప్పటికి మన మన దాంతో కలిపి దగ్గర దగ్గర 9వ న్యూస్ ఛానల్ నేను. అచ్చా. ఓకే. కొన్ని న్యూస్ ఛానల్‌లో లైవ్‌లో కూర్చున్నాను. అచ్చా. కొన్ని న్యూస్ ఛానల్‌లో షూట్స్ అవుతున్నాయి. ఆ! మన ఛానల్‌లో కూడా వచ్చాము. ఎప్పుడు కూడా పరారీ, భయపడటము అనేది ఎప్పుడూ లేదన్న. ఓకే. దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. హ్మ్. ఎక్కడ ఎప్పుడు ఏమి తప్పు చేయలేదు. చేసే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులం కాదు. ఓకే. పరారీలో లేదు. అండ్ నా ఫోన్ కంప్లీట్‌గా వర్కింగ్‌లోనే ఉంది. అదే నెంబరు. ఆ! నేను వచ్చే ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. ఆ! ఎవరు ఏ డీటెయిల్స్ అడిగినా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. ఓకే. ఇట్స్ 100% ఫేక్ కేస్ అన్న. ఓకే. ఓకే. అంటే కేసు నమోదైంది కదా మీ మీద? కేసు నమోదైంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఓకే. మరి పోలీసులు మీ దగ్గర రాలేదా? రావటం జరిగింది, అడగటం జరిగింది, క్లారిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ! అందులో వాస్తవాలు ఏంటనేది వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇలా పెట్టడానికి అవతల పార్టీ వాళ్ళ నుంచి కూడాను గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. హ్మ్. రియాలిటీలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి పేరు మీద ఇలా పెట్టేసరికి హ్మ్. వాళ్ళు కూడా గట్టిగానే చెక్ చేస్తున్నారు. ఓకే. అండ్ వాళ్ళెప్పుడు ఏ కాల్స్ చేసినా, ఎప్పుడు పిలిచినా నేను వెళ్తున్నాను, ఆన్సర్ చేస్తున్నాను, వస్తున్నాను. రైట్. ఇప్పుడు మైహోమ్ బూజాలో మీ సొంత ఇల్లా? లేదన్న మైహబూబ్‌నగర్‌లో రెంటెడ్. రెంటెడ్. మాది కొత్తగూడెం జిల్లా. ఇల్లందు మాది. ఓకే. మా మదర్ కౌన్సిలరు, మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్ చేశారు. మా అచ్చా. మిసెస్ ప్రెజెంట్ కూడా ఇల్లందులో కౌన్సిలర్‌గా చేస్తున్నారు ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచే. ఓకే. నేను వ్యాపార రీత్యా మహబూబ్‌నగర్‌లో నేను, మా మిసెస్ పిల్లల చదువు కోసం ఇక్కడ ఉంటున్నాము. ఓకే. ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి? నాది మేజర్ బిజినెస్ వచ్చేసి వైన్ షాప్. నేను 2014 నుంచి వైన్స్ ఫీల్డ్‌లో ఉన్నాను. హ్మ్. తర్వాత ఖమ్మం అండ్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇవి 2 నా మేజర్ బిజినెస్‌లు. రైట్. ఇప్పుడు వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చిన దానికి, తమరు అడుగుతున్న దానికి క్లియర్‌గా, క్లుప్తంగా వాస్తవాలు చెప్పాలి అంటే, హ్మ్. ఇప్పుడు ఈ కంప్లెయింట్ దాని వల్లనే నేను వైరల్ అయ్యాను. అది అవును. 2 స్టేట్స్‌లో అందరికీ తెలిసిన విషయమే అన్న. దీని బాపతులు ఏంటంటే, వీళ్ళు నా మీద కంప్లెయింట్ ఇచ్చారు. 31 లాక్స్ మా కాడ తీసుకున్నాడని. నేను వైన్ షాప్స్ టెండర్స్ కోసం వీళ్ళు ఎవరు కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వైన్ షాప్ టెండర్స్ కోసం వాళ్ళు నాతో పాటు అప్లై చేయడం జరిగింది. వాళ్ళ పేరు మీదే 7 అప్లికేషన్స్ వేసుకున్నారు. దానికి డీడీలు తీయటము, వాళ్ళే వైన్ షాప్ టెండర్స్‌కి కలెక్టర్ గారి సమక్షంలో హాజరవ్వటము, డ్రాలో పాల్గొనటము, ఆ డ్రాలో వాళ్ళకి షాపులు తగలకపోవటము, దురదృష్టవశాత్తు బ్యాడ్ లక్ వాళ్ళకి రాకపోవటము. ఆ రాకపోయిన డబ్బులు నన్ను ఇవ్వండి అని చెప్పేసి నాకు ప్రెషర్ ఇస్తున్నారు. అలా అంటే మీరు సిండికేట్‌లో కదా ఏసింది? సిండికేట్‌లోనే ఏసామన్న. అంటే ఆ! గ్రూప్‌లో అందరం కలిసి ఆ! ఏసాము. వాళ్ళ పేరు మీద ఏసాము, నా పేరు మీద ఏసాము, వేరే వాళ్ళ పేరు మీద కూడా అవును. ఏసాము. అందరి పేరు మీద కలిసి మరి ఏసాము. వచ్చిన డబ్బులు అందరూ పంచుకోవాలి కదా! ఎగ్జాక్ట్‌లీ. షాపులు కూడా అందరం పంచుకోవాలి. ఆ! వచ్చిన డబ్బులు కూడా అందరం పంచుకోవాలి. యెస్. సో, ఇక్కడ అదే విధంగా వాళ్ళ పేరు మీద షాప్ రానప్పుడు ఆ డబ్బులు మనల్ని ఇయ్యమని అంటున్నారు. అది సాధ్యపడదనేది వాళ్ళకి కూడా తెలుసు. కాదు కాదన్న. ఒక క్లారిటీ. ఇప్పుడు సిండికేట్‌లో మీరు ఏస్తారు. ఎగ్జాక్ట్‌లీ అన్న. ఏసిన తర్వాత ఒక షాపో, 2 షాపులో, 10 షాపులో సిండికేట్‌లో వస్తాయి. మేమేసింది ఇల్లందు ఎక్సైజ్ స్టేషన్ కిందేసాము. ఆ! దాంట్లో ఇల్లందు టౌన్‌లో 8 షాపుల్లో మాకు 4 షాపులు తగిలాయి. ఆ! ఈ 4 షాపులో వాళ్ళు పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాము. ఉన్నారు మేము కదా! ఆ! పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాము. ఉన్నారు కరెక్ట్. కదా! ఇంకా అయితే ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏం జరిగిందంటే ఎప్పుడు మాకు 4 షాపులు జరిగాయో, నేను భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా చెప్తున్నాను. మాకు 4 షాపులు ఎప్పుడు తగిలాయో అప్పటి నుంచి ఇల్లందు ఎమ్మెల్యే గారు
తన బినామీ అయిన తన అనుచరుడు అయిన రౌడీ షీటర్ అయిన చిట్టుబాబు గారికి ఈ 4 షాపులు ఇచ్చేసి వెళ్ళిపోండి అని బాగా ప్రెషర్ ఇచ్చారు. అక్కడి నుంచి మాకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఈ ప్రెషర్ ఇవ్వటమే కాకోకుండా అరాచకంగా మా షాప్ షట్టర్ తాళాలు వేసి, ఏది ఎమ్మెల్యే గారు బ్రదర్ అయిన సురేందర్ గారు మా షాప్ షట్టర్ తాళాలు వేసి షాప్ని ఓపెన్ చేయకోకుండా 1 నెల రోజులు బంద్ చేపించి ఉంచారు. తర్వాత సార్ మేము పలుసార్లు నేను ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు కూడాను ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వటం జరిగింది. షాపులు చిట్టిబాబు గారికి ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారు. అయినప్పటికీ మేము పలు రకాలుగా అప్రోచ్ అయ్యాము, రిక్వెస్ట్ చేసాము, పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళాము. వాళ్ళు వినకుండా నా మీద, నేను మైహోంబుజాలో ఉంటున్న నా మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రా కేసు ఫేక్ కేసు పెట్టించారు. ఓకే. సో అప్పుడు నేను మళ్ళీ ఆ కేసు నుంచి బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ బెయిల్ తీసుకొని వెళ్ళి సార్ నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఎమ్మెల్యే గారు తమ్ముడు అండ్ చిట్టిబాబు గారు రౌడీ షీటర్ అయిన కోల్ మాఫియా, ట్రాన్స్పోర్టు, కల్తీ లిక్కరు, కల్తీ పెట్రోలు డీజిల్ అమ్ముతున్న చిట్టిబాబు గారు నీకు ఈ బెయిల్ మేము యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి, మిమ్మల్ని బయటికి పంపించాలి అంటే ఈ 4 షాప్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి నన్ను రూమ్ కూడా దాటనీయకోకుండా బంధించారు. సో అక్కడ నేను వాళ్ళకి ఆ 4 షాపులు ఒప్పజెప్పి లాభ నష్టాలు ప్రతి నెల మాకు పంచండి అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చాక ఇప్పటికీ 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ₹1 కూడా పంచట్లేదు. ఎప్పుడు అడిగినా రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తామని చెప్పేసి లెక్కలు ఇవ్వట్లేదు. షాప్ కాడికి మమ్మల్ని రానివ్వట్లేదు. మా మనుషులు ఎవరైనా షాప్ కాడికి పడితే వాళ్ళని వెళ్తున్నారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. సో ఇది ఇలా జరుగుతున్న సందర్భంలో మా సిండికేట్ గ్రూప్కి మేము ఎవరం కూడా రూపాయి ఇవ్వలేకపోతున్నాం. ఓకే. ఇక్కడ ఇవ్వకపోయేసరికి వీళ్ళు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నేను వాస్తవాలు కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేసిన టెండర్ల జిరాక్స్ ఇచ్చాను, డీడీఎస్ జిరాక్స్ ఇచ్చాను, షాప్ లైసెన్స్ కాపీస్ ఇచ్చాను. అండ్ ఇది ఈ చిట్టిబాబు అన్న రౌడీ షీటర్ చేతి కింద ఈ షాప్స్ ఉన్నాయి, వీటిని మనం తీసుకున్నాక, బ్యాగ్ తీసుకున్నాక మళ్ళీ మనము ఏదే విధంగా లాభాలు తమరు చెప్పిన వీటి విధంగానే తోటి పార్ట్నర్కి లాభాలు ఎలా ఉన్నాయో అలా పంచడానికి మేము వాళ్ళకు కూడా తెలుసు కదా చిట్టిబాబు ఆక్రమించుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు. మేము స్వయంగా చిట్టిబాబు ఇలా ఆక్రమించుకున్నారు, మా షాప్స్ మాకు ఇప్పించండి అని చెప్పేసి మాకు షాప్స్ ఇచ్చిన లైసెన్సీస్ ఇచ్చిన సార్ని అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారిని అండ్ కొత్తగూడెం కలెక్టర్ గారిని, ఎస్పీ గారికి అండ్ మన తెలంగాణ స్టేట్ మోహంతి ఐపీఎస్ గారికి, తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ గారికి రాతపూర్వకంగా సార్ ఇలా ఇల్లందులో ఎమ్మెల్యే గారు అనుచరుడు అయిన చిట్టిబాబు గారు మా వైన్స్ ఆక్యుపై చేసుకున్నారు, మాకు గవర్నమెంట్ డ్రాలో తగిలిన వైన్ షాప్స్ ఇవి, మా షాప్స్ మాకు ఇప్పించండి అని చెప్పేసి రాతపూర్వకంగా లెటర్ ఇచ్చాము, వాట్సాప్లో లెటర్ ఇచ్చాము, ఫిజికల్గా వెళ్ళి లెటర్ ఇచ్చాము, మెయిల్ వెళ్ళి లెటర్ ఇచ్చాము, రిజిస్టర్ పోస్ట్ చేసి కూడా కంప్లైంట్ పెట్టాము. జరుగుతుంటే మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీతో ఎందుకు లేరు అనేది నా ప్రశ్న. కొందరు మాతో ఉన్నారన్న, కొందరు ఎవరు ఈ శక్తి సరిపోలేని, చిట్టిబాబుతో ఫైట్ చేయలేని, శక్తి సరిపోలేని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సో అక్కడ కంప్లైంట్ ఇవ్వటంతో మళ్ళీ వాస్తవం ఏంటి, ఇది గుట్టుగా చేసే వ్యాపారం కాదు, టౌన్లో నడుస్తున్నది, వైన్ షాప్లో నడుస్తుంది, పబ్లిక్ రిలవెంట్తో నడుస్తున్న వ్యాపారము. షాప్ కాడికి వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకున్న ఇది చిట్టిబాబు గారి కబ్జాలో ఉంది, ఎప్పటికీ మాకు డబ్బులు రావు అని చెప్పేసి నన్ను ఫోకస్ చేసి నన్ను చేస్తే, ఎప్పుడు నేను లడ్డు పాడానో అక్కడి నుంచి నేను ఫెమిలియర్ అయ్యాను, నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.